హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా మీకు సీట్ అలాట్మెంట్ పొందిన తర్వాత ఆ కాలేజ్ దగ్గర ఈక్విలెన్సీ సర్టిఫికెట్ను కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే అసలు ఈ నాన్ లోకల్ కేటగిరీ అంటే ఎవరు? దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఒకసారి రిమైండ్ చేస్తాను. నాన్ లోకల్ కేటగిరీ అంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులై ఉండి వాళ్ళు కనీసం 10 సంవత్సరాలు రెసిడెన్సీ లేక డొమిసైల్ సర్టిఫికెట్ పొంది ఉంటే వాళ్ళ యొక్క పిల్లలు బయట రాష్ట్రాల్లో కానీ లేక బయట దేశాల్లో కానీ చదువుకొని వచ్చుంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క డొమిసైల్ని బేస్ చేసుకొని 15% సీట్ అలాట్మెంట్ కన్వీనర్ కోటాలో అలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలా మంది కూడా ఈ ఏపీలో పార్టిసిపేట్ చేయాలి అని ఇంట్రెస్ట్ గా ఉన్నారు. వాళ్ళు సీట్ అలాట్మెంట్ పొందితే తప్పనిసరిగా మీకు సీట్ అలాట్మెంట్ పొందిన కాలేజ్ దగ్గర ఈక్విలెన్సీ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ని ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈక్విలెన్సీ సర్టిఫికెట్ గురించి చెప్పే ముందుగా ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు తప్పనిసరిగా వాళ్ళ యొక్క సొంత రాష్ట్రం నుండి అంటే ఏపీ నుండి డొమిసైల్ సర్టిఫికెట్ ను పొందాల్సి ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీసు నుండి. అంటే దానిలో 10 సంవత్సరాలు ఆంధ్రాలో గతంలో నివసించినట్లుగా ప్రూఫ్ ఉండాలి. అప్పుడే ఎంఆర్ఓ మీకు సంతకం చేసిస్తారు. ఆ సర్టిఫికెట్ ని మీరు నీట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ తో పాటు అప్లోడ్ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఈక్విలెన్సీ సర్టిఫికెట్ ని మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఆ కాలేజీకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో ఈక్విలెన్సీ సర్టిఫికెట్ ఎక్కడ ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఈక్విలెన్సీ సర్టిఫికెట్ ని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆన్లైన్ పద్ధతిలోనే తీసుకోవాలి. ఓకే, సో దీని గురించి ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను లింక్ కూడా ఇచ్చానండి. ఈ లింక్ ని మీరు గూగుల్ సెర్చ్ బార్ లో ఎంటర్ చేసి టైప్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉంది, అలాగే ఈక్విలెన్సీ సర్టిఫికెట్ ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నాన్ లోకల్ స్టూడెంట్స్ లో ఎవరైనా ఇంటర్మీడియట్ కానీ ఆంధ్రప్రదేశ్లో చదివి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ నుండే ఫస్ట్ మైగ్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. ఆ తర్వాత ఈక్విలెన్సీ సర్టిఫికెట్ పొందాలి. సో ఫస్ట్ మీరు మైగ్రేషన్ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాలి. ఇది వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఈక్విలెన్సీ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాలి. ఓకే, ఒకవేళ స్టూడెంట్స్ సిబిఎస్ఈ చదివారనుకోండి, సిబిఎస్ఈ చదివుంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇక్కడ ఈక్విలెన్సీ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే సిబిఎస్ఈ వాళ్ళకైతే అక్కర్లేదు అనుకుంటున్నారు. లేదండి, తప్పనిసరిగా సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయినా సరే జాయినింగ్ టైంలో ఈక్విలెన్సీ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? ఇక్కడ హోమ్, అబౌట్ అస్, ఆన్లైన్ స్టూడెంట్ సర్వీసెస్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, కాంటాక్ట్ అస్ అని ఉంది. ఇక్కడ మీరు ఈ ఆన్లైన్ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ గురించి మీకు డిస్ప్లే అవుతుంది. వీటిలో మనకి నీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ రెండు ఉన్నాయి. ఒకటి మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉంది, రెండవది ఈక్విలెన్సీ సర్టిఫికెట్ ఉంది. మైగ్రేషన్ సర్టిఫికెట్ ఎవరికంటే ఎవరైతే ఆంధ్రాలో ఇంటర్మీడియట్ చదివారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మైగ్రేషన్ సర్టిఫికెట్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే. అలాగే ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసే స్టూడెంట్స్లో కూడా ఇంటర్మీడియట్ కానీ ఆంధ్రప్రదేశ్లో చదువుంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్కి ఫస్ట్ అప్లై చేసుకోవాలి. సో ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్కి ఎలా అప్లై చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈక్విలెన్సీ సర్టిఫికెట్. ఈక్విలెన్సీ సర్టిఫికెట్కి ఎలా అప్లై చేయాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. మనకి ఈక్విలెన్సీ సర్టిఫికెట్ కావాలి కాబట్టి దీని మీద క్లిక్ చేశాను. అప్పుడు ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ 10th క్లాస్ పాస్ ఇయర్ అని అన్నారు. అంటే 10th క్లాస్ ఏ సంవత్సరంలో స్టూడెంట్ పాస్ అయ్యారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ ఇయర్స్ కనిపిస్తాయి, వాటి మీద క్లిక్ చేసుకోండి. అలాగే 12th క్లాస్ పాస్ అయ్యారు అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లేక 12th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో క్లిక్ చేయండి. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ది ఆల్రెడీ మనం ఎంటర్ చేసిందే ఇక్కడ డేటా. నెక్స్ట్ టైప్ జనరల్ ఆర్ వొకేషనల్. జనరల్ అంటే రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదివితే జనరల్ అంటారు. అలా కాకుండా కొంతమంది వొకేషనల్ కోర్సెస్లో కూడా చదువుతారు. వొకేషనల్ కోర్సులో చదివిన వాళ్ళైతే వొకేషనల్ అని సెలెక్ట్ చేసుకోండి. 90% జనరల్ కేటగిరీలో చదువుతారు కాబట్టి రెగ్యులర్గా చదువుతారు కాబట్టి జనరల్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, స్టూడెంట్ యొక్క పేరు టైప్ చేయాలి. ఇది కూడా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ మీద ఎలా ఉందో అదే టైప్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్,
10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి లేకపోతే పేరెంట్స్కి ఉంటే అదైనా ఇవ్వచ్చండి, ప్రాబ్లం లేదు. ఏదైనా ఈమెయిల్ ఐడి పనిచేస్తూ ఉన్నది ఇవ్వండి, యాక్టివ్గా ఉన్నది ఇవ్వండి. అలాగే జెండర్, మేలు ఫీమేల్ ట్రాన్స్జెండర్, ఇది అంటే స్టూడెంట్కి సంబంధించింది. స్టూడెంట్ అబ్బాయి అయితే మేలు, అమ్మాయి అయితే ఫీమేలు, వీళ్ళిద్దరు కాకుండా వేరే కేటగిరీ అయితే ట్రాన్స్జెండర్. అలాగే ఫాదర్ నేమ్, అంటే స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ టైప్ చేయాలి. నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్, స్టూడెంట్ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ని ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇవన్నీ కూడా సింపుల్ అండి, సింపుల్ డేటానే మనం ఫిల్ చేసేది, పెద్దగా కష్టమేం లేదు. ఓకే. అలాగే ఇందాక నేను చెప్పాను కదా సిబిఎస్ఈ వాళ్ళకు కూడా తప్పనిసరిగా అప్లై చేయాలి అని, సో దానికి ప్రూఫ్ కింద నేను పెట్టాను అనమాట. నెక్స్ట్ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎక్కడ చదివారు అనేది కనిపిస్తుంది. దానికి ముందుగా మనం అక్కడ క్లిక్ చేసినప్పుడు ఏముంటుంది అనేది లిస్ట్ ఇచ్చాను నేను. దీనిలో ఒకవేళ ఇంటర్మీడియట్ ఆంధ్రాలో చదివితే ఇది సెలెక్ట్ చేసుకోండి, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. సెంట్రల్ అలా కాకుండా సిబిఎస్ఈ అనుకోండి, సిబిఎస్ఈ చూజ్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి తెలంగాణ స్టూడెంట్స్ ఉంటాం కదా మేడం, మా పేరెంట్స్ కూడా ఆంధ్రాలో 10 సంవత్సరాలు నివసించి ఉంటే మా తల్లిదండ్రుల యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ని బేస్ చేసుకుని కూడా మేము అప్లై చేసుకోవచ్చా అంటే, ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈక్వలెన్స్ సర్టిఫికెట్ అవసరత లేకుండానే 15% నాన్ లోకల్ కేటగిరీలో మీ స్టడీ సర్టిఫికెట్స్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అంటే మీరు తెలంగాణలో 6th నుండి ఇంటర్మీడియట్ వరకు చదివి ఉంటే. అలా కాకుండా తెలంగాణ స్టూడెంట్ ఒకవేళ బయట రాష్ట్రాల్లో చదివొచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు 10 years ఉండి ఉంటే వాళ్ళకి కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, తెలంగాణ స్టూడెంట్స్ బయట రాష్ట్రాల్లో చదువుకొని వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు ఏపీలో నివసించి ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఆ 10 years డొమిసైల్ని బేస్ చేసుకుని ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్ పొందగలిగితే అప్పుడు ఆ స్టూడెంట్స్ కూడా 15% కన్వీనర్ కోటా, అలాగే 15% మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా ఈక్వలెన్స్ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఇంటర్మీడియట్ చదివినటువంటి స్టేట్ని ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్ర సిబిఎస్ఈ కాబట్టి ఈ రెండు మీకు చూపిస్తూ ఉన్నాను. అలాగే మీరు ఏ రాష్ట్రంలో చదువుకోనుంటే వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోండి. ఒకవేళ తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ చదివి మిగతా క్లాసెస్ అన్నీ కూడా బయట రాష్ట్రంలో చదివేసి వచ్చిండి, వాళ్ళ తల్లిదండ్రులు ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారో ఆ బోర్డుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవటమే ఇంపార్టెంట్. అందుకనే ఈ లిస్ట్ అంతా కూడా నేను చూపిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. ఓకే. అలాగే ఇందాక చూపించాను కదా లిస్టు, అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఆ లిస్ట్ అంతా కనిపిస్తుంది, దానిలో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ స్టూడెంట్ సిబిఎస్ఈ కాబట్టి సిబిఎస్ఈని చూజ్ చేశాను. అంటే ఏ సంవత్సరంలో, నెక్స్ట్ 12th క్లాస్ ఎగ్జామినేషన్ నేమ్, ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీనికి సంబంధించి ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది, దాన్ని మనం చేంజ్ చేయడానికి ఉండదు, ఎడిట్ చేయడానికి ఉండదు. ఇఫ్ సిబిఎస్ఈ ఇండియాలో చదివారా లేక అబ్రాడ్లో చదివారా అని అడుగుతుంది. ఎవరైతే ఇండియాలో చదివారో వాళ్ళు స్టడీడ్ ఇన్ ఇండియా అని చూజ్ చేసుకోండి. ఒకవేళ ఇండియా కాకుండా బయట దేశాల్లో ఎక్కడే చదివినా సరే వాళ్ళు స్టడీడ్ ఇన్ అబ్రాడ్ అని చూజ్ చేసుకోండి. అంటే బై డిఫాల్ట్గా మనకి ఇది హైలైట్ అయి ఉంటుంది, మీరు జాగ్రత్తగా దీనికి మార్చుకోవాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబరు, రోల్ నెంబరు, సీట్ నెంబరు, యూనిక్ ఐడి, ఇది 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే రిజిస్టర్డ్ నెంబర్ కానీ లేదా రోల్ నెంబర్ అని కానీ యూనిక్ ఐడి అని కానీ హాల్ టికెట్ నెంబర్ అని కానీ ఉంటే అవి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ 12th క్లాస్ ఇయర్ అండ్ మంత్, అంటే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు. ఆటోమేటిక్గా మీరు ముందుగానే 12th క్లాస్ పాస్ ఇయర్ స్టార్టింగ్లో ఇచ్చారు కదా, అది ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. మంత్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా మీకు మార్క్స్ లిస్ట్ మీదే ఉంటుంది, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు సర్టిఫికెట్స్ని లేదా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ది 10th క్లాస్ మార్క్స్ లిస్టు. సో చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. అప్పుడు మీ సిస్టంలో ఎక్కడ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ని సేవ్ చేసి పెట్టుకున్నారో అది ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ నేమ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ .pdf, అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు కదా పీడిఎఫ్ అండ్ లెస్ దాన్ 200 kilobytes అని ఇచ్చారు. 200 kilobytes కంటే ఎక్కువ ఉంటే అది తీసుకోదు, మరలా రీసైజ్ చేసుకోమని చెప్తుంది. రీసైజ్ చేసుకొని సైజ్ తగ్గించుకొని అప్పుడే మీరు అప్లోడ్ చేయాలి. అలాగే 12th క్లాస్ మార్క్స్ మెమో అన్నారు, ఇది కూడా అంతేనండి, ఇంటర్మీడియట్ లేదా +2 మార్క్స్ మెమోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th క్లాస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ, ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్
మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 12th క్లాస్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అన్నారు. సిబిఎస్ఈ వాళ్ళైతే 12th క్లాస్ మైగ్రేషన్ సర్టిఫికేట్ మీకు ఇస్తారు, అది అప్లోడ్ చేయండి. అదే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఇందాక చూపించాను కదా బిగినింగ్లో మైగ్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేయాలి అని, దానికి అప్లై చేసి ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే అప్పుడు ఈక్విలెన్సీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు పొందినటువంటి మైగ్రేషన్ సర్టిఫికేట్ని. అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి, అంటే ప్రాపర్గా మీరు అప్లోడ్ చేస్తున్నారా లేదా అనేది. ఏ ఒక్కటి మిస్టేక్ ఉన్నా సరే మీకు 2 టైమ్స్ కంటే కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉండవండి దీనికి అప్లై చేసుకోవడానికి. ఒకవేళ మీరు తప్పు డేటా ఇచ్చారనుకోండి, మ్యాక్సిమం 2 అటెంప్ట్స్ మాత్రమే మీకు ఈ ఛాన్స్ ఉంది ఈక్విలెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి. సో మిస్టేక్స్ లేకుండా ఫస్ట్ టైమే జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ అడ్రస్ అండ్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ ఇంటూ విచ్ అడ్మిషన్ ఈజ్ సార్ట్ అన్నారు. అర్థం ఏంటంటే మీకు నీట్ యూజీ కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్లో వస్తుందో ఆ కాలేజ్ పేరు రాయమని అర్థం. అయితే అసలు మనకి ఈ సిటీ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిన రోజే వాళ్ళు సర్టిఫికెట్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే అసలు అప్లై చేసుకునే టైం కూడా ఉండదు మనకప్పుడు. అందుకనే ముందుగానే అప్లై చేసుకోమని చెప్తాం మేము. అయితే ఒకవేళ కానీ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అప్లై చేస్తామన్నా కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే మీకు అక్కడ కొద్దిమంది ఇబ్బంది పెడతారు, ఆ సర్టిఫికెట్ ఉంటేనే తీసుకుంటాము లేకపోతే మాకు యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి వాళ్ళు ఏమైనా మీకు ఇబ్బంది పెడితే రిస్క్ అనే ఉద్దేశంతో ముందుగానే అప్లై చేయిస్తాం. అందుకనే మనకి కాలేజ్ పేరు తెలియదు కాబట్టి నేనేం రాస్తున్నానంటే ఇక్కడ నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ అలాట్మెంట్ కాలేజ్ అని రాయమని చెప్తున్నాను. ఎందుకంటే మేము 2023 కౌన్సిలింగ్లో కూడా ఇలాగే అప్లై చేస్తాము, అలాగే సర్టిఫికెట్స్ వచ్చినాయి కాబట్టి ప్రాబ్లం ఎటువంటిది కూడా ఉండదు. సో మీరు కూడా ఇలాగే రాసుకోండి. నెక్స్ట్ పర్పస్ అడిగారు, అంటే ఎందుకు అసలు అప్లై చేస్తున్నారు, ఏ పర్పస్ మీద అప్లై చేస్తున్నారు అనేది కూడా అడిగారు. కేవలము నీట్ యూజీ కౌన్సిలింగ్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ అని రాయండి ఇక్కడ. క్లియర్? నెక్స్ట్ మీరు ఇండియాలో ఇంటర్మీడియట్ చదివి ఉంటే 1500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అలాగే ఒకవేళ అబ్రాడ్ నుండి అనుకోండి సపోజ్, ఇంతకంటే ఎక్కువ అమౌంట్ మీరు కట్టాల్సి ఉంటుంది, సుమారుగా 2000 లేక 2500. అంటే అబ్రాడ్లో అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అమౌంట్ ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అంతేకాకుండా అబ్రాడ్లో ఇంటర్మీడియట్ లేదా +2 చదివినటువంటి స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇందాక మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాం కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటుగా ఎఫిడవిట్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఎఫిడవిట్ అంటే అర్థం ఏంటంటే మేము అంటే అబ్రాడ్లో చదివొచ్చాము కాబట్టి మమ్మల్ని ఇక్కడ ఆంధ్రాలో ఎడ్యుకేషన్కి అలౌ చేయండి అని ఒక లాయర్ దగ్గర మీరు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మ్యాటర్ అంతా రాసి లాయర్తో నోటరీ చేపించి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బేసిక్గా. అయితే మేము లాస్ట్ ఇయర్ ఈ ప్రాసెస్ ఏమి చేయలేదు, యూజువల్గా అంత అవసరం లేదు దీనికి. సో మీరేం చేస్తారు అంటే ఒకవేళ ఎవరైనా అబ్రాడ్ స్టూడెంట్స్ ఉంటే కానీ ఎఫిడవిట్ సబ్మిట్ చేయమంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మీ యొక్క నీట్ స్కోర్ కార్డు అడ్మిట్ కార్డు ఉంటుంది కదా, ఆ రెండూ కలిపి మీరు మెర్జ్ చేసి అప్లోడ్ చేసేసేయండి. ఆ అప్లోడ్ చేస్తే మీకు ఏమవుతుందంటే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. చేసిన తర్వాత ఇక్కడ ఫీజు కనిపిస్తుంది కదా, ఈ ఫీజు కూడా కట్టేసేయండి. ఈ ఫీజు కట్టాలి అంటే ఇక్కడ సబ్మిట్ అండ్ పే అని అడుగుతుంది, దీన్ని క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ మెసేజ్ కనిపిస్తుంది. అంటే మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి జాగ్రత్తగా చెక్ చేసుకున్నారా అని అడుగుతుంది. మీరు అన్ని చెక్ చేసుకుంటే ఓకే అని క్లిక్ చేయండి. లేదు మాకు డౌట్ ఉంది అంటే మరలా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని మరలా మీరు ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ ఓకే అని క్లిక్ చేసినప్పుడు మీకు పేమెంట్ పేజ్ కనిపిస్తుంది. అక్కడ కార్డ్స్ యూస్ చేసి కట్టొచ్చు, లేక యూపీఐ యాప్స్ లేదా క్యూఆర్ కోడ్ సెంటర్ యూస్ చేసి కట్టొచ్చు. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మీకు ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. అంతేకాకుండా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోమని కూడా మనకు ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసినట్లయితే ఒక పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసి జాగ్రత్తగా మీ ఫైల్లో పెట్టేసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంతో మీకు ఈక్విలెన్స్ సర్టిఫికేట్కి అప్లై చేసుకునే ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. ఈ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మీకు ఈక్విలెన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవటం లేట్ అయినా లేదా ఇష్యూ చేయటం యూనివర్సిటీ వాళ్ళు లేట్ చేసినా కూడా ఈ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో అంత ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకొని ఫైల్లో పెట్టుకుంటే పర్మనెంట్గా ఉంటుంది. ఓకే, సో దీంతో మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 1 వీక్కి
ఒక ఓటీపీ మీ మెయిల్కి కానీ లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు సర్టిఫికెట్ని ఇదే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి డౌన్లోడ్ చేయాలి అంటే, సో మీరు ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఫ్రంట్ పేజ్లో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది అని చెప్పాను కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ ఎంటర్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ అని అడుగుతుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. గెట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ ఓటీపీ అంటే మీకు మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేస్తే డౌన్లోడ్ సర్టిఫికెట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇది ఈక్విలెన్స్ సర్టిఫికెట్ని ఎలా పొందాలి, ఎక్కడ పొందాలి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్స్, అలాగే ఈ సర్టిఫికెట్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. అంతేకాదండి, వీడియోస్ని లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఈ అప్లికేషన్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అన్నా, లేదా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి గైడెన్స్ కావాలి అన్నా, 1-to-1 ఇంటరాక్షన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే మాకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ హెల్ప్ చేయండి మేడం, లేదా ఈ అప్లికేషన్స్ కొంచెం చేసి పెట్టండి అంటే నేను తప్పకుండా చేసి పెడతానండి. ఒకవేళ ఎవరికైనా అలాంటి హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే, అలాంటి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. అయితే కాంటాక్ట్ చేసే ముందుగా మీరు దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దాన్ని బట్టి నేను మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఆ తర్వాత నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని భావిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.